రాష్ట్ర నాయకత్వం టీవీఎస్ చేసిన నాయకత్వం ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా 20 తారీఖు నాడు చలో విద్యుత్ సౌదా మన సామూహిక వినతి పత్రాన్ని సీఎండి గారికి అందజేయాలని రాష్ట్ర నాయకత్వము నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్న కార్మికులందరూ కూడా యూనియన్లకు అతీతంగా అంటే ఏ యూనియన్ నాది ఆ యూనియన్ సంబంధం లేకుండా ప్రతి కార్మికుడు కూడా విద్యుత్ సౌదా తరలి రావాలని తెలియజేస్తున్నాము. ఒకవేళ మనకు ఈ గవర్నమెంట్ కూడా మనకు ఈ సానుకూలంగా లేని ఎడల కంపల్సరీ కూడా మనం సమ్మె కూడా మాట పట్టాల్సిన ఆ సమయం ఆసన్నమైంది. కార్మికులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించగలరు. మనకు ఈ సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి. అంటే డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి ఒక రూల్స్, ఆర్టిజన్కి ఉన్న వరకు ఒక రూల్స్. ఇది మేము జేఏసీగా ఖండిస్తున్నాము. ఇది కూడా గవర్నమెంట్ ఆలోచన చేసుకొని మాకు ఒకే సంస్థ ఒక రూల్స్ నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మా యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని తెలియజేస్తున్నాము. ఒకవేళ మా సమస్య పరిష్కరించకుంటే మా రాష్ట్ర నాయకత్వం మీద పిలుపునిస్తుందో ఆ పిలుపులో భాగంగా మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏమైతే హామీ ఇచ్చారో మేము అదే హామీని అడుగుతున్నాము. మా హామీని కూడా మీరు నెరవేర్చండి. మేము ఈ సంస్థలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి మేము కన్వర్షన్ ఆడుతున్నాము. మా చదువు ఏదైతుందో చదువు దగ్గర మాకు కన్వర్షన్ ఇవ్వండి. ఐటీ ఉన్న వాళ్ళకు జేఎల్ఎం, డిప్లొమా ఉన్న వాళ్ళకు సబ్ ఇంజనీరు, 10th ఉన్న వాళ్ళకు మన ఓఎస్ఓ అవి తెలియజేస్తున్నాము. ఇంతటితో ఈ సమస్య ముగిస్తున్నాము.